1000 శివలింగాలు ఉన్న గుడి మధ్యలో నందీశ్వరుడికి ఇలా అభిషేకం చేశారు. అభిషేకం చేసిన ఫుల్ వీడియో నేను ఎడిట్ చేసి కింద ట్యాగ్ చేస్తాను, వెళ్ళి తప్పకుండా చూడండి. ఆ శంఖం సౌండ్కి లిటరల్లీ వీడియో ఎడిట్ చేసినప్పుడు కూడా ఆ సౌండ్కి గూస్ బంప్స్ ఒక్కటే తక్కువ. సో వెళ్ళి లాంగ్ వీడియో మొత్తం అంతా చూడండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా నేను క్లియర్గా మొత్తం లాంగ్ వీడియో చేసి పెట్టాను. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో యూస్ఫుల్ అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు దొరకని దోషం పోవాలి అంటే ఒక్క నంది అభిషేకానికే పోతుంది. అది ఎప్పుడో తెలుసా, ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీల్లేదు. త్రయోదశి నాటి సాయంకాలం శివాలయంలో శివలింగానికి పొద్దున్న అభిషేకం అయిపోతుంది కాబట్టి అలంకారం చేసేసి రుద్రాధ్యాయంతో నందీశ్వరుడికి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసి నంది మూర్తినంతటినీ కడిగి అలంకారం చేసి చందనం బొట్టు పెట్టి నందీశ్వరుడికి శివలింగానికి ఏకకాలంలో హారతిచ్చితే సమస్త దోషం. అలా నందీశ్వరుడికి అభిషేకం చేస్తున్న నీళ్ళని మన వైపు కూడా చల్లుతూ ఉన్నారు. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అని చెప్పుకోవాలి. మొత్తం ఫుల్ వీడియో నేను చేసి పెట్టాను, వెళ్ళి తప్పకుండా వీడియో చూడండి.